Hello Andy, welcome back to our channel QS Kitchen and Nature. How are you all? I think you people are doing good and great. First of all, kunafa is munafa. ఏంటి ఈ కునాఫా మునాఫా గోల్ అనుకుంటున్నారా? Yes, we are doing a dish called kunafa. For that, a cup of sugar, some corn flour, కొన్ని పిస్తాస్ and అమూల్ చీజ్ స్ప్రెడ్. ఇది ఎక్కడైనా దొరుకుతుంది. అన్సాల్టెడ్ ఆర్ సాల్టెడ్ బటర్ అండ్ ఒక గిన్నెలో సన్న సేమియా అండ్ ఒక కప్ ఆఫ్ పాలు ఆర్ సరిపడా పాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఆ సేమియా ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చక్కగా నీట్గా మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులోకి కట్ చేసుకుంటున్నాం అనమాట. ఒక 2 minutes కానీ 1.5 minutes కానీ టైం పడుతుంది. ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, బికాస్ అవి మనకి గుచ్చుకుంటాయి. కొంచెం స్లోగా చేసుకోండి, ఓకే? అండ్ మరీ ఎక్కువ చేసేద్దు. ఒకవేళ ఈజీగా అయిపోవాలని మిక్సీలో వేసేయకండి, ఓకే? జాగ్రత్తగా చేసుకోండి. అండ్ నేను దీంట్లో కొంచెం మన బటర్ని కలిపిన తర్వాత టెక్స్చర్ ఇలా వస్తుంది అనమాట. దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని దాంట్లోకి మనం కునాఫా మధ్యలో స్ప్రెడ్ని రెడీ చేసుకోవాలి. దానికోసం నేను పాలు పోసి దాంట్లో కొంచెం కార్న్ ఫ్లోర్ అండ్ కొంచెం షుగర్ వేసాను. ఈ మనకి సరిపడా అనమాట. మన స్ప్రెడ్కి ఎంత కావాలో అంత సరిపడా వేసుకొని ఇప్పుడు నేను దాన్ని మెల్ట్ అయ్యేదాకా కొంచెం తిప్పుతున్నాను వితౌట్ ఎనీ ఫ్లేమ్, ఓకే? ఫస్ట్ అయితే ఇది మెల్ట్ అయ్యేదాకా తిప్పుతున్నాను. మళ్ళీ ఒకవేళ ఫ్లేమ్ పెట్టేస్తే దాంట్లో ఉన్న కార్న్ ఫ్లోర్ ఏదైతే ఉందో అదంతా ఉండలు కట్టేస్తుంది. అట్లా కాకుండా అది చక్కగా మిక్స్ చెయ్యి, మొత్తం అంతా మెల్ట్ అయ్యి షుగర్ కూడా దాంట్లో కలిపేదాకా చక్కగా చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని పాన్ మీద పెట్టి కొంచెం ఈ స్టవ్ మీద పెట్టి కొంచెం టెంపరేచర్ పెట్టుకొని ఇంకా నేను తిప్పడం స్టార్ట్ చేస్తున్నా అనమాట, ఓకే? కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఇది టిప్ అనుకోండి, ఎందుకంటే తిప్పడం ఆపేస్తే కింద అడుగంటేస్తే మాడిపోతుంది. సో తిప్పుతూ ఉండాలన్నమాట. చక్కగా జాగ్రత్తగా తిప్పాలి, ఓకే? వేడిగా కూడా ఉంటుంది, జాగ్రత్త, చేతుల మీద వేసుకోవద్దు. అండ్ ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక చూసిన అమూల్ చీజ్ స్ప్రెడ్ అది ఏదైతే ఉందో దాన్ని వేసుకోవాలి. నేనైతే నాకు చేసే కునాఫాకి ఇది ఒక బాక్స్లో ఉన్నదంతా సరిపోతుంది. సో నేను అది వేసేసుకున్నాను. మొత్తం వేసేసుకొని దాన్ని కూడా మెల్ట్ అయ్యేదాకా చక్కగా మొత్తం అంతా తిప్పేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అది ఆటోమేటిక్గా కరిగిపోద్ది. మన వల్ల ముక్కలు చేయకపోయినా కూడా త్వరగానే అయిపోతుంది. ఇది కూడా దాంట్లో మిక్స్ అయిన తర్వాత మనకి ఇంకా కొంచెం మంచి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇట్లా మెల్ట్ చేసుకోవాలి. స్లోగా కొంచెం తక్కువ టెంపరేచర్లో పెట్టుకొని మెల్ట్ చేసుకోండి. ఇది మెల్ట్ చేసుకునేటప్పుడు సో దట్ మనకి చక్కగా నీట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని నేను షుగర్ సిరప్ ప్రిపేర్ చేయబోతున్నాను. దానికోసం నేనేం చేశానంటే షుగర్ వేసి దాంట్లో కొంచెం కావాల్సినంత వాటర్ పోసి నాకు షుగర్ సిరప్ ఎలా కావాలంటే మరీ స్టిక్కీగా కాదు, మరీ పల్చగా కూడా కాకుండా కావాలి. నేను అలా రెడీ చేసుకున్నాను అనమాట. ఇఫ్ పాసిబుల్ మీకు ఏదైనా ఎసెన్స్ దొరికినా కూడా అది వేసుకోవచ్చు, మీ ఆప్షన్ అనమాట. కొంచెం మంచిగా ఫ్లేవర్ ఇంకా యాడ్ అవుతుంది. అండ్ నా ఇప్పుడు కునాఫా బేస్ కోసం నేనేం చేస్తున్నాను అంటే ఒక పాన్ తీసుకున్నాను. దీంట్లో పాన్ మొత్తాన్ని చక్కగా హీట్ అయ్యేదాకా చూసుకోవాలి, ఓకే? అది హీట్ అయిన తర్వాత ఏమవుతుందంటే మంచిగా మనకి రెడీ అవుతుంది. అప్పుడు దాంట్లో నేను బటర్ వేస్తున్నాను. ఈ బటర్ అంతా నేను ఎందుకు వేస్తున్నానంటే కింద కునాఫా ఏదైతే ఉందో దాన్ని మాడకుండా చేసేది ఈ బటరేనమాట. సో మంచిగా ఇదంతా మెల్ట్ చేసుకొని దాన్ని పాన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ మోస్ట్లీ మనకు అక్కడ ఆ కునాఫా అనేది మాక్సిమం పాన్కి స్టిక్ అవ్వదు గైస్, ఎందుకంటే మనం అక్కడ యూజ్ చేసేది నాన్ స్టిక్ పాన్. వన్ ఆఫ్ ద టిప్ ఈస్ టు యూజ్ నాన్ స్టిక్ పాన్ అయితే అసలు మనకు అడుగు మాడదు గైస్, ఓకే? అసలు స్టీల్ అనేది తీసుకోవద్దు, మళ్ళీ మాడిపోయింది అక్క రాలేదు అంటారు, ఓకే? చక్కగా ఇక్కడ బటర్ అనేది మెల్ట్ అయిపోయింది కదా. నాకేమనిపించిందంటే ఇంకా కొంచెం బటర్ తీసుకుంటే బాగుండి అనిపించింది, అందుకే తీసుకున్నాను తర్వాత. అండ్ ఇప్పుడు నేను ఈ కేక్ బేస్ ఏదైతే ఉందో ఇది మనకు అల్యూమినియంది, ఎక్కడైనా దొరుకుతుంది, ఓకే? ఇక్కడ కూడా నేను అదే చెప్తాను, స్టీల్ది తీసుకోవద్దు. దీనికి కూడా నేను బటర్ నీట్గా అప్లై చేసుకుంటున్నాను. ఇదెందుకు అంటే ఇప్పుడు వచ్చే స్టెప్స్లో చూస్తుంటే మీకు అర్థమవుతుంది, అందుకే స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తాన్ని కూడా, ఓకే? ఇక్కడ నేను బటర్ని కూడా మంచిగా స్ప్రెడ్ చేసేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మన దగ్గర ఏదైతే బటర్ మిక్స్డ్ కునాఫాకి మనం సేమియా రెడీ చేసుకున్నాం కదా, అది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటాను గైస్. ఇక్కడ ఎందుకు మిక్స్ చేస్తున్నావు అక్క అన్నారనుకోండి, ఎస్
ఇట్స్ అ ప్రాసెస్. ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ గో ఫార్వర్డ్. ఓకే, సో ఇక్కడ నేను దీన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, ఇది స్ప్రెడ్ చేసుకునేటప్పుడు డాబ్ మెథడ్తో స్ప్రెస్ చేసుకోండి. మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టినా కూడా ఏమవుతుందంటే దానికే స్టిక్ అయిపోతుంది కునాఫా. అలా కాకుండా ఏం చేయాలంటే, నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా చూసారా గైస్, ఇట్లా డాబ్ మెథడ్తో మరీ ఎక్కువ ప్రెషర్ కాకుండా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేసేది మన కునాఫా స్ప్రెడ్ గైస్. దాన్ని కూడా మనం ఇప్పుడు దీని మీద స్ప్రెడ్ చేయబోతున్నాము. మనం ఇందాక ప్యాన్లో రెడీ చేసాం కదా, వైట్ టెక్స్చర్డ్ ఉంది, అది తీసుకొని మనం ఇక్కడ దీని మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ అయితే నేను ప్యాన్లో ఉన్నదంతా కూడా వేసేస్తున్నాను, ఎందుకంటే నాకు అది కరెక్ట్గా సరిపోతుంది. నేను కావాల్సినట్టుగానే చూసుకున్నాను. ఓకే, ఒకవేళ మీకు అది ఎక్కువ అవుతుంది అనుకుంటే ఉంది కదా అని మొత్తం వేసేయకండి. యూ కెన్ యూజ్ దట్ ఫర్ ఎనీ అదర్ డెజర్ట్స్ ఆల్సో. బట్ ఎక్కువ రోజులు స్టోరేజ్ అయితే ఉండదు అనుకుంటా గైస్, ఐ థింక్. ఎందుకంటే నేను ఎప్పుడు అట్లా ఉంచలేదు, నాకు కావాల్సిన క్వాంటిటీనే చేసుకున్నాను. దీన్ని కూడా నేను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఎవ్రీ బైట్లోకి వచ్చేదాకా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి గైస్. ఓకే, ఇదంతా కూడా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి, జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోండి. ఇట్లా మంచిగా కనిపిస్తుంది కదా, అట్లా చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత దాని మీద మళ్ళీ నేను సేమియా వేసి ఒక 2 minutes లో ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు అది పక్కగా అటువైపు రోస్ట్ అయిపోయి ఉంటుంది కదా, నేను ఇంకా ఇందాక బటర్ పూసిన పాన్ ఉంది కదా, దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చూసారా ఎంత రోస్ట్ అయిందో చక్కగా మంచిగా, అసలు భలే కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనకి సైడ్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం ఈవెన్గా ఇట్లా పెట్టేసుకోవచ్చు అనమాట. అంటే కొంచెం పక్కకు లాగేసుకుంటే ఇట్ విల్ సెట్, మనం సెట్ చేసుకోవచ్చు. ఇట్లా సెట్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 minutes లో ఫ్లేమ్లో మళ్ళీ దాన్ని అటుపక్కకి కుక్ చేసుకునేదాకా చూసుకోవాలి గైస్. ఓకే, ఆర్ కునాఫా ఈజ్ రెడీ టు సర్వ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక మంచి ప్లేట్ తీసుకొని కునాఫాని మళ్ళీ తిప్పి దాంట్లో ఉల్టా వేద్దాం గైస్. వేసా కదా, ఇట్లా వేసేసిన తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒకటే కాదు దీని తర్వాత ఇంకొకటి ఉంది. మనం షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం కదా ముందు, ఆ షుగర్ సిరప్ని కూడా మనం దీని మీద పోసుకోవాలి. అండ్ హియర్ అనదర్ టిప్ ఈస్, ఎక్కువ షుగర్ సిరప్ పోయొద్దు, ఎంత కావాలో చూసుకొని అంతే పోసుకోండి. అండ్ షుగర్ కూడా మనం తక్కువ వేసుకోవాలనుకుంటే కూడా మనం ఇక్కడ ఈ స్టెప్లో కొంచెం షుగర్ వేసుకోవచ్చు. మరీ వేయకపోయినా కూడా అది మనకి ఆ టెక్స్చర్ రాదు. అండ్ ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మై ఫేవరెట్ అండ్ క్రూషియల్ పార్ట్, పిస్తా క్రంచెస్. సో పిస్తాని ఇక్కడ నేను నాకు కావాల్సిన అన్ని వన్షెల్ చేసుకొని చక్కగా దంచుకుంటున్నాను అనమాట. నాకు ఎంత టెక్స్చర్లో కావాలో అంత టెక్స్చర్లో దంచుకుంటున్నాను. ఎందుకు అంటే ఇవి మళ్ళీ మిక్సీలో వేసి మిక్సర్ చేసినా కూడా అది ఏమవుతుందంటే బాగా చిన్న ఫైన్ పౌడర్ అయిపోతుంది, దానివల్ల బాగోదన్నమాట. అండ్ ఇట్లా అయితే కనుక మంచిగా క్రంచీగా తింటున్నప్పుడు మన పంటి కింద భలే తగులుతుంది అనమాట. ఎనీవే అసలు పిస్తా ఈజ్ అ గ్రేట్ డ్రై ఫ్రూట్ కదా, నాకైతే భలే ఇష్టం పిస్తా. అండ్ ఇప్పుడు మనం పిస్తాని దాని మీద అలా స్ప్రింకిల్ చేసుకోవాలి గైస్. ఓకే, నేనైతే దీని మీద కొంచెం స్ప్రింకిల్ చేసా, కానీ తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం స్ప్రింకిల్ చేసుకొని తిన్నా, బికాస్ దట్ యాడ్స్ అ లాట్ ఆఫ్ ఫ్లేవర్ టు దట్ డిష్. ఓకే, ఇక్కడ నీట్గా కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్.